కాపాడుకొని ఆ షేర్ల మధ్య నుంచి రైతులందరూ చేరి ఈ ఆశని కొనుగోలు చేసింది. ఇది కోచింపల్లి, సడ్లపల్లి, సోగూరు, మోతపల్లి పంచాయతీ ద్వారా కొనుగోలు చేసింది. ఈ ఆశని అందరూ చేరి స్వయం కృషితో పట్టుకున్నాం. ఇప్పుడు దీన్ని ఎవరో తెలియని వ్యక్తులు నైట్కి నైటే అంతా డెమరేజ్ చేసినారు. దాంట్లో ఉన్న బీరువా కానీ, దాంట్లో సైకిళ్ళు, ఫ్యాన్లు, కూలర్లు, రికార్డులు అంతా మొత్తం దొంగకి ఇష్టమైన ఆస్తి అన్నింటినీ మాకి ఇప్పించారు. రైతులందరిది ఇదే. ఇంతకు ముందు 20-30-40 ఏళ్ళ నుంచి పాల కొలిచి ఊళ్ళోకి వచ్చి కొలుచుకొచ్చి సూగూరు, మోతపల్లి, సద్లపల్లి పాల ద్వారా సొసైటీ ఇంప్రూవ్ చేసుకునేసి దాన్ని ఉపాధి పెట్టుకొని తర్వాత సైట్ కొనుక్కొని వేరే వాళ్ళ దగ్గర కొనుక్కొని ఆ బిల్డింగ్ కట్టిండేది. కానీ ఇది మధ్యలో ఏదో కొంచెం ఇబ్బంది వచ్చేసి పాలు లేకుండా నిలబెట్టేసినాము. కానీ ఇంతవరకు ఆ సొసైటీ అది. కానీ గుర్తు తెలియని వ్యక్తులు ఎవరు కౌన్సిల్ తెలియదు, వాళ్ళు వెంటనే అరెస్ట్ చేయాలి. అదే కాకుండా ఆ లాకర్ ఉంది, బీరువాలు ఉన్నాయి, గట్టి బీరువాలు 2 ఉన్నాయి, సైకిళ్ళు ఉన్నాయి, డాక్యుమెంట్ ఉంది, ఇవి క్యాన్ ఉన్నాయి. కానీ రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దొబ్బేసి ఎత్తుకున్నారు. దీన్ని చేయాలని చెప్పేసి కోరుతున్నాం. రైతులు కాపాడాలి. బిల్డింగ్ మా రైతులందరిది కూడా. కానీ 30 ఏళ్ళు 40 ఏళ్ళ నుంచి అట్లే జరుగుతూ ఉంటుంది. కానీ ఎవరో కొంతమంది గుండాకోరలో అనవసరంగా దాన్ని దొబ్బేసి ఎప్పుడు రాత్రి ఆక్రమించుకునేస్తున్నారు. కాబట్టి బాలయ్య బాబు ఉండే కాన్స్టిట్యూన్సీలో ఇట్లా జరిగితే వేరే కాన్స్టిట్యూన్సీలో ఎట్లా ఉంటుంది? కాబట్టి దీన్ని ఎట్లా కూడా మన బాలయ్య బాబు గారే న్యాయం చేయాలా. అలాగే దీంట్లో ఉన్న డాక్యుమెంట్స్ కానీ, క్యాన్లు కానీ, లాకర్ కానీ అది ఎవరు చేసినారో అది కంపల్సరీగా వాళ్ళు బయటకు రావాలా. వచ్చేంత వరకు వాళ్ళు అరెస్ట్ చేయాలా. వచ్చేంత వరకు ఈ ఉద్యమం కొనసాగుతూనే ఉంటుంది. అలాగే బిల్డింగ్ కూడా బిల్డింగ్ కూడా అలాగే ఎలాగుందో అలాగే నిర్మించేయాలి వాళ్ళు. అంతవరకు ఈ ఉద్యమం కొనసాగిస్తూ ఉంటాం.